భోగాపురం విమానాశ్రయం ఇది విశాఖపట్నంలో ఏర్పడిన రెండవ విమానాశ్రయం అంటారు. వాస్తవానికి ఎగ్జిస్టింగ్ విమానాశ్రయం అది మిలిటరీ వాళ్ళది, నేవీ వాళ్ళది. ప్రజలు ఉపయోగించుకోవడానికి వీలు లేనిది. కానీ ప్రజాప్రతినిధులు మాటిమాటికి కేంద్రం మీద ఒత్తిడి తేవడం మూలంగా మెల్లిగా ఇచ్చిన ఆ యొక్క స్థలాన్ని మెల్లిగా వీళ్ళు పెంచుకుంటూ నేవీ వాళ్ళకి స్థలం లేకుండానే చేసేశారు. బట్ అది గతం. మరి అలాంటి పరిస్థితుల్లో నేవీ వాళ్ళు మా విమానాశ్రయం మాకు కావాలి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తుల పరిస్థితుల్లో మాకు కంప్లీట్గా ఒక విమానాశ్రయం కావాలని మరి రక్షణ మంత్రి మీద ద్వారా ఒత్తిడి క్రియేట్ చేయటం మూలంగా భోగాపురం విమానాశ్రయం వచ్చింది. మన 4వ తారీఖున ట్రయల్ రన్ మొదలైంది. ట్రయల్ రన్లో మన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు దిగి ఆయన తన మాటలు చెప్పిందంటే, నేను అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్లో మనం దిగుతున్నాము, ల్యాండ్ అవుతున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందని. నిజమే, ఎందుకంటే ప్రతి ఉత్తరాంధ్రుడుగా కళ. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ వస్తే శ్రీకాకుళం నుంచి చాలామంది దుబాయ్లో ఇతర కంట్రీస్లో ఉన్నారు. అలాగే విశాఖపట్నానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక వేదికగా మిగులుతుంది. భోగాపురం స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ఒక పక్క విశాఖపట్నం, మరో పక్క విజయనగరం జిల్లా, మూడో పక్క శ్రీకాకుళం. ఈ 3 జిల్లాలని అనకాపల్లి కూడా దగ్గరలో ఉంటుంది. ఇలాగ 4 జిల్లాల్ని కలిపే ఒక అద్భుతమైన ప్రదేశం. మరి అది డెవలప్ అయితే ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఆ చుట్టుపక్కల ఏరియాలో చాలా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది వాస్తవం. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి విమానాశ్రయానికి పోటీగా మనకి మన అమరావతిలో ఇంకొక పెద్ద విమానాశ్రయం వస్తున్నది. అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దీనికన్నా పెద్ద సామర్థ్యం గల ఎయిర్పోర్టు. సుమారు ఒక 60 కిలోమీటర్ రేడియస్లో రోడ్డు మీద అయితే, అదే నాటికల్ మైల్స్ ఆకాశంలో అయితే ఒక 35-40 కిలోమీటర్ల దూరంలో ఇంకొక పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటే పోటీ ఎలా ఉంటుంది? మరి దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తున్నది. బట్ ఏదేమైనా సరే జరిగే కాలం తీర్పు చెప్పాలి. విశాఖపట్నంకి విమానాశ్రయం రావడం హర్షించదగ్గ విషయమే. ఎంతోమంది చాలా ప్రయత్నాలు చేయగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొనగా చివరికి ఏర్పడింది. కానీ ఒకే ఒక బాధ ఏంటంటే, ఈ అమరావతి ఎయిర్పోర్ట్ వస్తే దీనికి దిక్కు ఎక్కడా అనేది. బట్ చూద్దాం, కాలం అన్ని సమస్యలు తీరుస్తుంది. సీయూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగిన TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.